నెక్స్ట్ మనకి తాడేపల్లిలో ఉన్నటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందుతోంది. బోరుగడ్డ అనిల్ గురించి, అది కూడా తన భార్యతో కలిసి వైఎస్ జగన్ ఇంటి ఎదుట కూర్చున్నటువంటి అప్డేట్ సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. వైఎస్ జగన్ ను కలవనివ్వకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకుంటున్నారు అని చెప్పారు బోరుగడ్డ అనిల్. వైఎస్ జగన్ ను నేరుగా కలిసి అన్ని విషయాలు చెబుతారని, అప్పటి వరకు తిరిగి వెళ్లేది లేదని అక్కడే కూర్చున్నారు బోరుగడ్డ అనిల్ కుమార్. ఆ విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ లో చూస్తున్నాం. మీడియాతో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు బోరుగడ్డ. తాను వైసీపీ పార్టీలో చేరకుండా 2023 నుంచి అడ్డుకుంటున్నారు అని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన ఇప్పుడు గుర్తింపు ఇవ్వడం లేదని చెప్పారు. గతంలో టీడీపీ జనసేన అగ్రనేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ కూటమి అధికారంలోకి వచ్చాక కొన్నాళ్ళు జైల్లో ఉన్నారు. అప్పటి నుంచి కొంత సైలెంట్ కూడా అయిపోయారు బోరుగడ్డ. ఇప్పుడు బోరుగడ్డ ఈ స్టెప్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, బోరుగడ్డ అనిల్ కుమార్ ఏం కోరుకుంటున్నారు? బోరుగడ్డ అనిల్ కుమార్ వైసీపీ కార్యాలయం ముందు బైఠాయించడంతో వైసీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? రోహిత్, వైఎస్ఆర్సీపీ నేతలు అయితే ఎవరు ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు. కానీ బోరుగడ్డ అనిల్కి సంబంధించి మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కేసులు ఇబ్బందులు పడుతూ దాదాపుగా 9 నెలల పైగా వివిధ కేసుల్లో ఆయన జైల్లో ఉండి వచ్చారు. అయితే 2023లో రిపబ్లిక్ పార్టీకి రాజీనామా చేశాను. అప్పటి నుంచి తాను వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాను. వైఎస్ఆర్సీపీలో చేరటానికి సిద్ధంగా ఉన్న సమయంలో తనని సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ని కలవకుండా అనేక సార్లు ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన పలువురు రెడ్ల అంటే ఆ పార్టీకి సంబంధించిన నేతల్ని ఫేవర్ చేసే దిశగా సజ్జల ప్రయత్నిస్తున్నారు. అనిల్ సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద కామెంట్స్ చేస్తారో మనకు తెలిసిందే. ఆ తర్వాత అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. ఇప్పుడు సతీ సమేతంగా జగన్ ఇంటి ముందు ఉన్నప్పటికీ కూడా ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు కలవడానికి? ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్గా అపాయింట్మెంట్ అనేది సాధ్యం కాదు. కింద ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదా అప్పిరెడ్డి కావచ్చు, లేదా ఆయనతో ఉన్న ఆయన పిఏపిఎస్ సంబంధించిన వ్యక్తులు అపాయింట్మెంట్ ఇస్తారు. అయితే ప్రస్తుతానికి పార్టీ పరమైన కార్యకలాపాల మొత్తాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే చూస్తున్నారు. సో సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడి సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి అక్కడ బోరుగడ్డ అనిల్ కుమార్ తరచూ నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చాలా చనువు ఉంది అంటారు. మరి పార్టీ కార్యాలయంలోకి రానివ్వట్లేదనే విషయాన్ని బోరుగడ్డ నేరుగా జగన్కే చెప్పొచ్చు కదా. ఎందుకు పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు? గతానికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది రోహిత్. 2014 నుంచి 19 వరకు, అంటే జగన్ అధికారంలోకి రాకముందు వరకు కూడా బోరుగడ్డ అనిల్తో సన్నిహిత సంబంధాలు అన్నమాట వాస్తవమే. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ దాదాపుగా పార్టీకి సంబంధించి లైన్ దూరమైన పరిస్థితి కనిపించింది. కానీ పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇట్లా విమర్శలు చేశారు. కానీ తాజాగా మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించకుండా అడ్డుకుంటున్నారని చెప్పి దాదాపుగా 3 గంటలుగా జగన్ నివాసం వద్ద ఆందోళన చేస్తా ఉన్నారు రోహిత్. రైట్ శివ, నిజానికి కూటమి పైన, టీడీపీ పైన, జనసేన పైన హాట్ కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకుని జైలుకి వెళ్లారు. ఇప్పుడు వైసీపీ నేతలపైనే విమర్శలు చేస్తూ ఉండటంతో కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎందుకు రానివ్వట్లేదు, ఎందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చూద్దాం, ఒకవేళ ఇవ్వకపోతే కనుక ఇంకొన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. బోరుగడ్డ అనిల్ త్రూ ఏదైతే వైసీపీకి సంబంధించి కానీ, అధినేతకి సంబంధించి కానీ ఎటువంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తారో రాబోయే రోజుల్లో వెయిట్ చేసి చూద్దాం.